ఏపీలో ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ మోషేరాజు సమక్షంలో ప్రమాణం చేసి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత మార్చి నెలలో జరిగిన శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీకి దిగిన నాగబాబు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భార్యతో కలిసి చంద్రబాబు దగ్గరకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను గుర్తించారు. నాగబాబు చరాస్తుల విలువ సుమారు 59 కోట్లు ఉండగా మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ 55,37,00,000 ఉన్నాయి. చేతిలో నగదు 21,81,000, బ్యాంకు నిల్వలు 23 లక్షల వరకు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఇతరులకు ఇచ్చిన అప్పులు 1,03,00,000 చెప్పారు. నాగబాబు బెంజ్ కారు విలువ 67,28,000, హుండై కారు 11 లక్షలు. ఇక నాగబాబు ఇంట్లో 57,99,000 విలువైన బంగారు, వెండి ఆభరణాలున్నాయి. భార్య దగ్గర 55 క్యారెట్ల వజ్రాలు, 20 కేజీల వెండి, హైదరాబాద్ పరిసరాల్లో 11 కోట్ల స్థిరాస్తులున్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భూములున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 2 ఎకరాల భూమి, మెదక్ జిల్లా నర్సాపూర్లో 8 ఎకరాల భూమి, రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో ఎకరం భూమితో పాటు హైదరాబాద్ మణికొండలో 2,88,00,000 విలువైన విల్లా ఉందని, మొత్తంగా స్థిరాస్తుల విలువ 11 కోట్లని నాగబాబు తెలియజేశారు. అఫిడవిట్లో ఆసక్తికర అంశాల్లో ఒకటి, అన్న చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ దగ్గర అప్పులు తీసుకున్న విషయం. చిరంజీవి దగ్గర 28 లక్షల అప్పు, పవన్ కళ్యాణ్ దగ్గర 6 లక్షల అప్పు తీసుకున్నట్లు నాగబాబు అఫిడవిట్ సమయంలో ప్రకటించారు. ఇదే కాకుండా బ్యాంక్ హౌసింగ్ లోన్లో 56 లక్షల, కారు రుణం 7 లక్షలు చూపించారు.